అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ లాస్ట్ వీడియోలో మేము యూఎస్కి వెళ్తూ దుబాయ్లో కనెక్టెడ్ ఫ్లైట్ లేఓవర్ ఉండటంతో దుబాయ్ టూరిజం వాళ్ళతో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఎన్ని కూడా వీడియో తీసి మొత్తం కవర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను కదండి. మేము యూఎస్కి వచ్చిన నెక్స్ట్ డే మాకు జెట్ ల్యాగ్తో ఇబ్బంది పడుతుంటే పిల్లలు సరదాగా అలా రైడ్కి వెళ్ళొద్దాం రండి అని చెప్పేసి మమ్మల్ని బయటకు తీసుకెళ్లారండి. వీళ్ళకి ఒక 45 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో యాపిల్ హెడ్ క్వార్టర్స్, గూగుల్ హెడ్ క్వార్టర్స్, ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్, ఇప్పుడు మెటా అని అంటారట కదా, అవన్నీ కూడా విజిటర్ సెంటర్స్ ఉంటాయన్నమాట. అవి మాకు చూపిద్దాం అని చెప్పేసి అలా సరదాగా బయటకు తీసుకెళ్లారన్నమాట. లేకపోతే అలాగే కూర్చుని ఉంటున్నామని చెప్పేసి తీసుకెళ్లారు. మనం పొద్దున్న లేస్తే వాడే యాప్స్ అన్నీ కూడా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, గూగుల్ సెర్చ్, ఇవన్నీ కూడా మనకి ఎంత బాగానో మన టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్న హెడ్ క్వార్టర్స్ అనమాట. బర్త్ ప్లేస్కి వెళ్ళి చూడటం అనేది చాలా చాలా థ్రిల్లింగ్గా, చాలా గ్రేట్ ఫీలింగ్గా అనిపించిందండి. సూపర్ అనమాట అసలు. ముందుగైతే మా పిల్లలు యాపిల్ హెడ్ క్వార్టర్స్కి తీసుకొచ్చారండి. ఈ ప్లేస్ వచ్చేసి కాలిఫోర్నియాలో బే ఏరియాలో ఉందన్నమాట. చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇక్కడ చూసి ఇవన్నీ కూడా మెమరీస్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ కొత్త యాపిల్ డివైజెస్ అన్నీ ఉన్నాయండి. కొత్త ప్రోడక్ట్స్ అనమాట, అన్ని డిస్ప్లే పెట్టున్నాయి ఇక్కడ. అక్కడికి వెళ్ళి అందరు కూడా లేటెస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ట్రై చేయొచ్చు, కొనుక్కోవడానికి కూడా ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులకు కూడా మన పిల్లలు పెద్ద ప్రయోజకులై ఇలా అన్ని కొత్త టెక్నాలజీలు అన్నీ మనకు పరిచయం చేస్తుంటే ఆనందం అసలు మాటల్లో వర్ణించలేం కదండి. మేము కూడా అందరి పేరెంట్స్ లానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. మా పాప కూడా అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంత పెద్దదై అన్నీ నేర్చుకుని యూఎస్ వచ్చి సెటిల్ అయిపోయి ఇవన్నీ మాకు చూపిస్తుంటే చాలా సంతోషం అనిపించిందండి. గత 6 ఇయర్స్గా నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియోలు అప్లోడ్ చేయటం ఏంటి, ఎడిట్ చేయటం ఏంటి, అన్నీ కూడా A to Z నేను యాపిల్ ఫోన్లోనే చేస్తున్నానండి. ఇక్కడ యాపిల్ టీవీలు, అలాగే ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ట్రై చేయిస్తుంది అనమాట. కొత్త వెర్షన్స్ చూడమ్మా అని చెప్పి. యాపిల్ హెడ్ క్వార్టర్స్ చూడటానికి అంటే మనం డైరెక్ట్గా చూడలేం, కానీ ఇలా విజిటర్ సెంటర్స్ నుంచి చూడటానికి ఎన్నెన్నో కంట్రీస్ నుంచి ఎక్కడెక్కడి నుంచో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అసలు చూడండి వయసులో ఆవిడ చాలా ఏజ్ ఉంటారు. చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అనమాట. చూడాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి రావటం అనేది. ఇదంతా చూస్తేనే కొంచెం పక్కగా విజిటర్స్ కోసం కాఫీ షాప్ ఉందండి. అక్కడ మా పాప నాతోనే సెల్ఫ్ చెక్అవుట్ ఆర్డర్ చేయించిందండి కాఫీ. అయితే యాపిల్ నెంబర్తోనే మనం కార్డ్ లేకుండా పే ఎలా చేయాలి అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు చాలా థ్రిల్లింగ్గా, కొత్తగా, గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఇలా మంచి కాఫీ తీసుకున్న తర్వాత అక్కడ కూర్చుని మేము అందరం కూడా ఈ టెక్నాలజీల గురించి మా పిల్లలు అవన్నీ వివరించి చెప్తుంటే మీ ఇద్దరం కూడా చాలా కొత్తగా అన్ని కొత్త వెర్షన్స్ వచ్చాయట. అవన్నీ మాకు వివరంగా చెప్తుంటే చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను అనిపించిందండి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళం నేమ్ ఫీడ్ చేయాలన్నమాట. అక్కడ వాళ్ళకి మన నేమ్ పలకటం రాదేమో అని చెప్పేసి ల్యాక్స్ అని ఫీడ్ చేశారు చూడండి మా పిల్లలు. కాలిఫోర్నియాలో మేము మా పాప వాళ్ళు ఉన్న ఏరియా నుంచి, ప్లెజెంటన్ సిటీ నుంచి ఇక్కడికి వచ్చే దారిలో మొత్తం కూడా పసిఫిక్ ఓషన్ అయితే ఏంటి, చెట్లు అయితే ఏంటి, కొండలు అయితే ఏంటి, చాలా ఆహ్లాదంగా ఉందండి. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదంతా. హైదరాబాద్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి దుబాయ్ లేఓవరు, అలాగే యూఎస్ చేరేంత వరకు మొత్తం 2 days పట్టిందండి మాకు యూఎస్ రావడానికి. కళ్ళంతా స్ట్రెయిన్ అయిపోయి నిద్ర వస్తున్నా సరే ఈ ప్లేస్ అంతా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇదంతా చూసరికి ఆ బద్ధకం, నిద్ర, అలసట అన్నీ ఎగిరిపోయాయి అనమాట. కాఫీ తాగేసి స్నాక్స్ తిన్న తర్వాత యాపిల్ విజిటర్ సెంటర్ పైకి వచ్చి చూద్దామని చెప్పేసి అలా వెళ్ళామండి. అక్కడైతే ఆ మెట్లు అయితే ఏంటి, అది ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో అసలు మాటల్లో వర్ణించలేనమాట. ఇక్కడ ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో మా వారు, నేను, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత ఫొటోస్, వీడియోస్ తీసుకుని అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ ఎప్పుడుకి వస్తామో ఏమో అన్నట్టుగా. ఇప్పుడు అక్కడ దూరంగా చెట్లు కనిపిస్తున్నాయి కదా, దాని వెనకాల సర్కిల్ షేప్లో ఉంటుందంటండి యాపిల్ హెడ్ క్వార్టర్స్. అది చెట్లు అడ్డం వచ్చేసాయి, చక్కగా చెట్లు కొడితే బాగుండు, అందరు విజిటర్స్ అందరు చూస్తారు కదా అనిపించింది. ఒక్క చెట్టు కాదు కదా, ఒక కొమ్మ కూడా కొట్టరటండి. కానీ కిందకి వెళ్ళాక తెలిసిందనమాట అసలు విషయం అంతా కూడా ఇక్కడే ఉందని. మేము కూడా యాపిల్ హెడ్ క్వార్టర్స్కి వచ్చాము అని గ్రేట్ ఫీల్ అయ్యాం, కానీ అక్కడైతే ఏం కనిపించలేదు, చెట్లతో చుట్టేసి ఉంది కదా. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉండగా ఇక్కడ ఏంటంటే యాపిల్ హెడ్ క్వార్టర్స్ 3D మోడల్ని పెట్టారండి. అందరు ఏదో ఐప్యాడ్ పట్టుకుని ఉన్నారు.
మేము కూడా తీసుకున్నాం అనమాట. మా అల్లుడు గారు అడిగారనమాట, ఏంటిది మీరంతా ఐప్యాడ్లో చూస్తున్నారని. మాకు తెలియదు అసలు అక్కడ ఉందని, ఎవరో చెప్పారు. అయితే తీసుకుని ఐప్యాడ్లో లోపల యాక్చువల్ బిల్డింగ్స్ ఎలా ఉంది అక్కడ మనకి చాలా క్లియర్గా చూపిస్తుంది అనమాట. లోపల ఆఫీస్ ఎలా ఉంది, ఆ బిల్డింగ్స్ పైన సోలార్ ప్యానల్స్ ఉంటాయన్నమాట, ఆ రూఫ్ పైన అనమాట. అదంతా కూడా పర్టిక్యులర్గా సర్కిల్ ఆఫీసెస్ అంతా మొత్తం సోలార్తోనే అక్కడ రన్ అవుతూ ఉంటుందటండి. చాలా వండర్ఫుల్గా ఉంది కదండి. ఇదంతా పైన చూడటానికి ఊరికే వైట్లో ఒక డిస్క్ లాగా ఉంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఐప్యాడ్లో మన లోపల ఏం జరుగుతుంది అనేది, అసలు ఎలా ఉంది, ఆఫీస్లో ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పొరేట్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ ఇన్ ద వరల్డ్ అటండి, అక్కడ వాళ్ళు చెప్పారు. ఐప్యాడ్ ద్వారా లోపలంతా చాలా క్లియర్గా చూపిస్తున్నారు అనమాట. ఇట్లా టచ్ చేస్తే పైకి వెళ్తుంది అనమాట. లోపలంతా కూడా చూడండి ఎలా ఉందో, మొత్తం ఆఫీసులు లోపల వ్యూ అంతా ఎలా ఉంది అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇలా మా పాప చూపిస్తుంది, ఒకసారి చూడండి. ఆఫీస్లో మొత్తం ఆఫీసులన్నీ కూడా గ్రీన్, అంత చెట్లు మొత్తం సర్కిల్ అంతా కూడా చాలా క్లియర్గా ఉందండి. చాలా చాలా బాగుందనమాట. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి యాపిల్తో ఏది కొన్నా సరే, యాపిల్ ప్రోడక్ట్స్ ఏది కొన్నా సరే చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఆ గ్రేట్నెస్, ఆ ఆనందాలన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయండి. ఈ ఐప్యాడ్లో నేను, మా వారు, పాప, మా అల్లుడు గారు అందరం కూడా ఇలా చూస్తూ లోపల ఎలా ఉంది, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. పైకి చూడటానికి ఏం లేదు మనకి, కానీ ఐప్యాడ్లో లోపలంతా కనిపిస్తుందండి. ఎంత టెక్నాలజీ అండి అసలు. ఇక్కడ యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రతి ఇయర్కి కూడా కొత్త కొత్త టెక్నాలజీతో వస్తున్నాయటండి. అవన్నీ కూడా చాలా వండర్ఫుల్లేనండి అసలు. ఇక్కడికి వచ్చి మేము ఇదంతా చూడటం అనేది ఇంకో వండర్ఫుల్ అనమాట. ఇవన్నీ మేమంతా చూసేసిన తర్వాత ఇక్కడ నుంచి గూగుల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళామండి. ఇది కూడా యాపిల్కి దగ్గరలోనే ఉందన్నమాట. ఎటు చూసిన చాలా ఎకరాల్లో మొత్తం గ్రీనరీ అనమాట. క్యాంపస్లో అటు ఇటు ఎటు వెళ్ళినా సరే గ్రీన్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక చిన్న స్కల్ప్చర్ ఉంది. ఇక్కడంతా లొకేషన్ ఎంజాయ్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నామండి. మనకు అవసరం కదా ఇవన్నీ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక రకరకాల డిస్కులతో అమర్చబడి ఇక్కడ ఒకటి ఏదో ఉందండి, చూస్తున్నారు కదా. దీని మీద ఏంటంటే ఒక్కొక్క డిస్క్ మీద ఒక్కొక్క గూగుల్ క్వశ్చన్స్ రాసేస్తున్నాయి అనమాట. ఆ క్వశ్చన్స్ నాకు అర్థం కాకపోతే మా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, మా అమ్మాయి అల్లుడు. ఇక్కడ నుంచి మేము ఇక్కడ కూడా ఫొటోస్ అవి తీసేసుకొని గూగుల్ స్టోర్ వైపు వెళ్ళాం అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ, నేను ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి ప్లేసెస్ అనిపిస్తే, నాకు చాలా బాగుంది అనిపిస్తే మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటుగా మారిపోయింది కదండి. అయితే ఈరోజైతే యూఎస్లో మన ఫస్ట్ వ్లాగ్లో యాపిల్ హెడ్ క్వార్టర్స్, గూగుల్ హెడ్ క్వార్టర్స్, మెటా అంటే ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నది గూగుల్ స్టోర్ అనమాట అండి. దీనిలో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మన యాపిల్ స్టోర్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా అన్ని డిస్ప్లే పెట్టుంటాయి అనమాట. చూసేవాళ్ళు చూస్తున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నాలాగా ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా చాలా బాగుందన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇవన్నీ తీస్తున్నానండి. ఎక్కడ వదిలిపెట్టకుండా కీన్గా నేను చూసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఒకప్పుడు మా చిన్నప్పుడైతే ఏ సమాచారం కావాలన్నా కూడా లైబ్రరీకి వెళ్ళి అక్కడ బుక్స్ అన్నీ తిరగేసి తెలుసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలండి, గూగుల్ మాత మనకు అన్నీ చెప్పేస్తుంది కదా. 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని ఎంతగా మార్చేసింది అనటానికి ఇదొక నిదర్శనం అనమాట. ప్రపంచానికి అసలు ఒక నిత్యావసర వస్తువులాగా మనకి అయిపోతుందనమాట. ప్రపంచాన్ని ఏలుతోంది అని చెప్పొచ్చు అనమాట గూగుల్. ప్రస్తుతం గూగుల్ మానవాళికి ఒక సెకండ్ బ్రెయిన్ అనే చెప్పచ్చండి. అలా మారిపోయిందనమాట మన జీవితాల్లో గూగుల్. లారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అట. వాళ్ళు పిహెచ్డిలో ప్రాజెక్టుగా 1998లో ఒక చిన్న సంస్థను స్థాపించారటండి. నేడు కొన్ని లక్షల కోట్ల విలువ చేసే సంస్థగా ఎదిగింది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి. 3 years బ్యాక్ మా పాప యూఎస్ నుంచి ఇండియా వచ్చినప్పుడు నాకు ఒక హోమ్ హబ్ తీసుకొచ్చిందండి, గూగుల్ హోమ్ హబ్ గిఫ్ట్గా. అయితే అమ్మ, నువ్వు పాటలు, అష్టకాలు ఏవేవో వింటూ ఉంటావు కదా, నీకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఫోన్లో టైప్ చేసి వినాల్సిన అవసరం లేదు. ఇదైతే హే గూగుల్ అనగానే నువ్వు ఏది అడిగితే అది చెప్పేస్తుంది అనమాట.
అంతా చాలా బాగా యూజ్ అవుతుంది నీకు అని చెప్పింది. అది మాత్రం 100% నిజమండి. ఏ డౌట్ వచ్చినా, పాటలు అష్టకాలు సహస్రాలే కాదు, మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మనం అడగంగానే చక్కగా అంత క్లియర్గా చెప్తుందనమాట. మనకు ఒక మనిషి పక్కనే ఉండి మన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి అది. దాన్ని చాలా బాగా వాడుతూ ఉంటాను. ఇక్కడ ఏదో ఇలాగా స్కల్ప్చర్ లాగా ఉంది, ఇక్కడ చాలా చాలా బాగుందని చెప్పేసి ఇదంతా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని మీతో షేర్ చేసుకోవాలి కదా, మరి మీరంతా చూడాలి కదా అన్న ఉద్దేశంతో నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తే ఎలాగా, అందుకని ఇవన్నీ కూడా తీసుకున్నాను. గూగుల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మెటా అంటే ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే దారిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంటుందన్నమాట. 8,000 ఎకరాల పైనే ఉంటుందటండి ప్లేస్. ఇటు నుంచి మేము ఇక్కడ గూగుల్ దగ్గర ఫొటోస్ అన్నీ తీసేసుకొని ఇంకా అక్కడికి బయలుదేరాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ అండి. ఎంత పెద్దదో అసలు. మేము కారులో తిరగటానికి మాకు దాదాపు ఒక 25 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ సేపు పట్టిందనమాట. ఎక్కడ దిగలేదు, ఊరికే జస్ట్ అలా చూసుకుంటూ వెళ్దాము, ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడే చదివారు అని చెప్పి. ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అని అన్నారనమాట. అందుకని చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఈ క్యాంపస్ అంతా అసలు ఎంతసేపు తిరిగామోనండి, చాలా బాగా అనిపించింది. మెడికల్ రీసెర్చెస్, హాస్పిటల్, టెక్నాలజీ బిల్డర్స్, ఇక్కడ చదివిన వాళ్ళలో చాలా పెద్ద పెద్ద కంపెనీ ఫౌండర్స్, సైంటిస్టులు, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, ఇలా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చదివిన యూనివర్సిటీ అని అంత వేలోనే ఉంది కదా. అదంతా చూస్తూ వెళ్ళాం అనమాట. అక్కడేదో యూనివర్సిటీకి మధ్యలో గేమ్స్ జరుగుతూ ఉంటాయట. కొన్ని వేల మంది అక్కడ ఉన్నారనమాట. అటు నుంచి మెటా వెళ్ళామండి. ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడైతే మనకి గూగుల్లో, యాపిల్లో ఉన్నట్టుగా విజిటర్ సెంటర్స్ అయితే ఏమీ లేదు, కానీ జస్ట్ ఊరికి అలా వెళ్ళి ఆ క్యాంపస్ అంతా చుట్టూ తిరిగి చూసి పిక్స్ తీసుకుని వచ్చేసామన్నమాట. ఇవాళ మనం యూజ్ చేస్తున్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇదంతా కలిపి మెటా అంట. ఇదండి ఈరోజు వీడియో. మేము యుఎస్ వచ్చి జస్ట్ 2 days మాత్రమే అయ్యింది. ఇంకా చాలా చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము. అవన్నీ కూడా ఆ అందాలని, అనుభవాలని, ఆనందాలని అన్నీ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తానండి. మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఫాలో అవుతుండండి. మీకు నా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియజేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ షేర్ చేయాలనే ఆసక్తి నాలో పెరుగుతుందండి. అందుకని చెప్పేసి చూసిన వాళ్ళు చూసినట్టు వదిలేయకుండా మంచిగా లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇంతకుముందు కూడా చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకసారి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.